హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అన్నాను. సో ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చేసాయి, కాకపోతే ఇక్కడ ఏంటి కానీ అని చెప్పేసి అన్నాను. సో ఎందుకు బ్యాడ్ న్యూస్ ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే అప్డేట్ చేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అఫీషియల్ వెబ్సైట్లోని. సో మనకి మొత్తం కానీ మనకి ప్రైవేట్ యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడైతే అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ ఎస్ఆర్ఎం అని టైప్ చేయండి. సో టైప్ చేస్తే ఇక్కడ మనకి చూడండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అని వచ్చేసింది కోడ్ మొత్తం. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి కోర్స్ ఒక బ్రాంచ్ సంబంధించి ఎన్నెన్ని సీట్లు ఉన్నాయో మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేయడమే జరిగింది. చూడండి, కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చూసుకుంటే 441 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకి సీట్స్ అన్నీ కూడా అప్డేట్ అయితే చేశారు ఎస్ఆర్ఎం ప్రైవేట్ యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా. అయితే బ్యాడ్ న్యూస్ అన్నాను కదా, అది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ టు క్యాండిడేట్ దర్ ఈస్ నో ఫీజ్ రియంబర్స్మెంట్ ఫర్ సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజ్ కోర్స్ ఇన్ కోడ్ JNTUKSS. Candidates are instructed note this point while accessing web options to this course. అంటే మనకి ఫీజు రిమర్స్మెంట్ అనేది మనకి సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సు JNTUకి ఏదైతే ఉందో వాళ్ళకి సెల్ఫ్ సపోర్టింగ్ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకి ఫీజు రిమర్స్మెంట్ అయితే రాదు అని చెప్పడం అయితే జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అయితే గుర్తుంచుకొని అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, డెఫినెట్గా ఎప్పుడైనా ట్రై చేస్తాను. సో ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఉండాలి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.